ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఆయన అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్న యెహోషువ మాటల రీతిగా మనకు కూడా మాటలు ఉండాలి. మనము మన కుటుంబం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. మీరైతే ఏదైనా చేయండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం దేనిని కూడా సేవించము, దేనిని కూడా అనుసరించము, యెహోవాను మాత్రమే మేము అనుసరిస్తామని ఖచ్చితంగా ఆ ప్రదేశం వాళ్ళందరితోటి యెహోషువ చెప్పేస్తాడన్నమాట. మీరు ఏదన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు, కానీ నేను మాత్రం ఇది చెయ్యను. నిజంగానే ఈరోజు నువ్వు అంత గట్టిగా మనం చెప్పగలుగుతున్నామా? ఆయనను అనుసరించగలుగుతున్నామా? దేవుని మార్గంలో మనం అంత తేట తెల్లగా ఉంటున్నామా అని మేము వేరేది ఏ పని చేయటం లేదు. ఏ యొక్క పాపంలో మేము అడుగు పెట్టట్లేదు. ఏ భయంకరమైనటువంటి వ్యర్థమైనవి మేము అనుసరించట్లేము. ఏ చిన్న పొరపాటు కూడా మేము చేయడానికి ఇష్టపడట్లేం. మా మనసుని మేము ఆ వైపుగా తిప్పుకోవట్లేం. ఏ చిన్న చిన్న పాపాలు కూడా వాటిని అనుసరించట్లేం. యెహోవాని మాత్రమే అనుసరిస్తూ, యెహోవాని మాత్రమే సేవిస్తూ, యెహోవా వైపు మాత్రమే మేముంటూ, యెహోవా కొరకు మాత్రమే మేము మా సమయాన్ని వెచ్చిస్తున్నాం అని మనం ఉండగలుగుతున్నామా కదా? లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి లోకపు ఆశలన్నిటి కొరకు మనం పడిపోతూ లేస్తూ వాటిని వెంబడిస్తూ పాపంలో పడిపోతూ మళ్ళీ వెనక్కి వస్తూ రవ్వ అంటూ క్షమించమని అడుగుతూ ఈ ఊగిసలాటలో మనం నలిగిపోతూ ఉన్నాం కదా. ఆ రీతిగా ఉండొద్దు. అవును, హృదయం నిబ్బరం కలిగి మన హృదయాన్ని పటిష్టంగా ఉంచుకొని త్యాగపూరితంగా దేవుణ్ణి అనుసరించేవారుగా ఉండాలి. నిజంగానే నీ యొక్క ప్రార్థనలో కానీ, నీ యొక్క విజ్ఞాపనలో కానీ, వాక్యంలో కానీ, నీవు ఇచ్చే సమయంలో కానీ, ఆయన కొరకు నువ్వు వెచ్చించే ఆర్థిక సంబంధం విషయాలలో కానీ మనం ఖచ్చితంగా ఉండేవారుగా, సమయాలలో మన క్రియలలో, మన మాటలలో, మన ప్రవర్తనలో ఖచ్చితంగా ఉండేవారుగా, నేను నా యెహోవాని మాత్రమే అనుసరించగలుగుతున్నాను అని చెప్పేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నారు. నిజమే. ఆ ప్రజలందరూ ఏదైనా చేసుకోండి, కానీ నేను మాత్రం నా దేవుడిని యెహోవాను మాత్రమే సేవిస్తాను, ఆయనను మాత్రమే అనుసరిస్తాను, ఆయనతో మాత్రమే ఉంటాను అంటున్నా యెహోషువను పోలి నేను నడుచుకోగలగాలి అంటున్నాడు దేవుడు. మరి అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఈరోజు మేము ఏ రీతిగా ఉంటున్నాం తండ్రి, మరొకసారి నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. నిన్ను మాత్రమే కలిగి ఉండేవారుగా, నిన్ను మాత్రమే సేవించేవారుగా, నీ కొరకు మాత్రమే మేము జీవించేవారుగా ఉండాలి తండ్రి. అటు కృప ఈ దినం మాకు దయచేయమని బ్రతిమలాడుతున్నాను. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభావిస్తే అయ్యా తండ్రి, ప్రభావిస్తే అయ్యా బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జ్ఞాపకం చేసుకుని, ఎంతమంది బిడ్డలైతే తండ్రి దుఃఖంతో, వేదనతో, అనారోగ్యంతో, అప్పుల సమస్యలతో తండ్రి ఉన్నారు, వారికి ఆర్థికంగా సహాయం ఇచ్చేయండి. ఆరోగ్యము, దీర్ఘాయుషు దయచేయండి, కాపుదలు దయచేయండి, సమాధానం, సంతోషం, నెమ్మది కలుగచేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.